వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఊరి బయట ప్రశాంతంగా బతకాలి, ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఎవరికి చెప్పండి. సో అలాంటి వారందరి కోసం ఒక విల్లాస్ అయితే మేము మీ ముందుకైతే తీసుకొచ్చాం. అవి ఎక్కడో కాదు, ORR ఎగ్జిట్ 10 ఇన్సైడ్ గౌరెల్లిలో, అది కూడా జేఎం ప్రాపర్టీస్ వారి నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ XXL అయితే ఉన్నాయి అందుబాటులో. సో అక్కడికి వెళ్దాం. ప్రస్తుతం అయితే అక్కడే ఉన్నాను. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి విల్లాస్ ఏ విధంగా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీ ముందుకు తెచ్చేస్తాం. సో ఎంట్రన్స్ లోనే చూసుకున్నట్లయితే ఒక పెద్ద గేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి వెహికల్స్ అయినా లోపలికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ చూసుకుంటే కంప్లీట్గా 24/7 సెక్యూరిటీ కూడా అందుబాటులో ఉన్నారు. సో కంప్లీట్ విల్లా ఎంట్రన్స్ అయితే లోపల అయితే ఇలా ఉంది. సో ఎంటర్ అయితేనే మనకు చాలా పెద్దగా రోడ్ అనమాట, సిసి రోడ్, చాలా విడత కూడా చాలా ఉంది. ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి అసలు. ఒకసారిగా కంప్లీట్ గాలి అయితే కంప్లీట్గా నాకైతే వస్తూనే ఉంది. సో చూసుకోవచ్చు ఒకసారి, కంప్లీట్గా చెట్లు కూడా ఉన్నాయి. సో గ్రీనరీ ఉంది, పార్క్ టైప్ ఉందన్నమాట. పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఆడుకోవచ్చు, లేదా వాకింగ్ చేయడానికి కూడా కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. సైడ్కి అయితే అలా కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా ఒకసారి లుక్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అని చెప్పేసి 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఒక బ్యానర్ కూడా, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు చాలామందికి కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ లివింగ్ బెటర్ టుమారో అంటూ కూడా ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. కొంచెం కంప్లీట్గా ఇలా వెళ్తే రైట్ సైడ్లో తీసుకున్నట్లయితే కనుక చుట్టూ అటు లెఫ్ట్ అలాగే రైట్ రెండు ప్రక్కల కూడా చెట్లతో నిండిపోయింది మొత్తం రోడ్ అనేది. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ అనమాట. సో ఎవరైనా విల్లాస్ చూడడానికి అప్రోచ్ చేయాలి, ఎక్కడ ఏంటి తీసుకోవాలి అంటే ఎలా చూడాలి అన్న కూడా కంప్లీట్గా అయితే ఇక్కడైతే ఒకసారి మేనేజ్మెంట్ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడి మనం విల్లా చూడాలి, అలాగే ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా వాళ్ళు అందించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రంట్ ఆఫీస్ అనమాట ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. రవ్వంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫీస్. ఒకవేళ ఎవరైనా కస్టమర్ వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా, లేకుంటే ఏదన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే ఇలా లోపలికి వెళ్ళేసి కంప్లీట్గా అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. సో కూర్చొని మనం డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ శివ్ గారు, ప్రసాద్ సింగం గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వారితో. రండి పరిచయం చేసుకుందాం. హలో సార్. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? సార్ సూపర్, చాలా బాగున్నాను. అసలు లోపలికి వస్తూనే చాలా ప్రశాంతంగా, చాలా గాలిగా, చాలా బాగుంది. అసలు గాలి కంప్లీట్గా వస్తూనే ఉంది. సిటీకి అతి దగ్గరలో చాలా బాగుంది సార్ వాతావరణం అయితే. సార్ ఒకసారి లోపలికి వెళ్దామా సార్? తప్పకుండా. లోపలికి వెళ్ళి ఒకసారి మాకు కంప్లీట్ గా ఒకసారి లుక్ అనేది చూపిస్తారా? డీటెయిల్స్ ఇస్తాను. గురించి నైస్ ప్లేస్ లో ఉన్నారు మీరు. సార్ ఐ యామ్ హ్యాపీ టు యు ఆర్ హియర్. సార్ మేము కూడా మంచి ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ ఉన్నది పబ్లిక్ కి తీసుకెళ్ళాలి. డెఫినెట్లీ సార్. పబ్లిక్ కూడా వచ్చి ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వాలి. తర్వాత వాళ్ళకి ఇమిడియట్ గా గ్రాబ్ చేసుకోవాలి. తప్పకుండా సార్. సార్ తప్పకుండా అలా పబ్లిక్ అందరికి ఇలాంటి ప్రశాంత వాతావరణమే చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బయటికి అంటే ఫామ్ హౌస్ లకి వెళ్ళి కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇలా సొంతంగా కనుక ఉన్నట్లయితే ఇంకా చాలా హ్యాపీ వాళ్ళు కూడా. ఇప్పుడైతే మనతో పాటు జేఎం ప్రాపర్టీస్ సంబంధించి CEO గారు ఉన్నారు, ప్రసాద్ సింగం గారు. సో కలిసాం కదా, ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ సంబంధించి ఆర్చ్ కూడా ఉంది. సో ఆర్చ్ దగ్గరే ఉన్నాం సార్. నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ దగ్గరనే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామంటారా? ఎన్ని ఎకర్స్ లో ఉందంటారు? తప్పకుండా. నేను బ్రీఫ్ ఇస్తాను ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్సైడ్. మనం ఏంటంటే ఇది టోటల్ 9 acres
వెంచర్ ఇది. ఓకే సార్. సో టోటల్ వచ్చి మనకి 110 విల్లాస్ ఉన్నాయి. సో ఓకే. 110 విల్లాస్లో 3 వెరైటీస్, మెయిన్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. 160 స్క్వేర్ యార్డ్, 175 స్క్వేర్ యార్డ్, 234 స్క్వేర్ యార్డ్లో 2700 అండ్ 3000 అండ్ 4000 ఎస్ఎఫ్టీలో ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని మోర్ దెన్ 4000 ఎస్ఎఫ్టీవి కూడా కొన్ని లిమిటెడ్ ఉన్నాయి, కొన్ని లెస్ దెన్ 2700 ఒకటి రెండు అట్లా ఉండిపోయినాయి. ఓకే. సో ఓవరాల్గా మనకి 110 విల్లాస్. ఓకే. 110 వావ్. విల్లాస్లో ఒక 10 విల్లాస్ వచ్చేసి కంప్లీట్ మెంట్ విల్లాస్, ఓ. విల్లామెంట్ అనమాట. ఓకే. మిగతా 100 విల్లాస్ కామన్ అనమాట. ఓకే. సో ఇవి కాకుండా మెయిన్ ఈ ప్రాజెక్ట్కి ఉన్న హైలైట్స్ ఏంటంటే Hmm. ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్, Hmm. ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్ ప్లస్ మనం ఇచ్చబోయే ఎమ్యూనిటీస్. ఎస్. 20,000 ఎస్ఎఫ్టీలో మనం ఒక క్లబ్ హౌస్ కడుతున్నాం 1000 స్క్వేర్ యార్డ్లో. దాంట్లో మీకు మినిమం టు మ్యాక్సిమం అన్ని ఎమ్యూనిటీస్ వచ్చేస్తుంది. మీరు అన్నారు కదా ప్రశాంతంగా ఊరికి బయట ఎస్, అవును సార్. బట్ ఇక్కడే మనకు ప్రతి దొరికేలాగా. సో ఓకే. మీరు స్టార్ట్ ఫ్రమ్ ద గ్రోసరీ టు ద బ్యాంక్ అవును. ఏటీఎం వరకు. ఎక్కడికో వెళ్ళాల్సిన ప్రతి- అవసరం అయితే లేదు. ఎగ్జాక్ట్లీ. Yes. సెలూన్, గ్రోసరీ, Hmm. బ్యాంకెట్ ఏది హాల్స్, కావాలన్నా అన్ని ఇన్సైడ్ లోనే. కావాలన్నా ఇన్సైడ్ ఉండేలాగా, Okay. ఇంక్లూడింగ్ ద రన్నింగ్ ట్రాక్స్ కూడా ఓ. పెట్టాము, పెడుతున్నాము. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఏంటి, కన్స్ట్రక్షన్ కూడా మనం ఒక 3 phases గా డివైడ్ చేసాం. ఓకే. ఫస్ట్ ఫేజ్ వచ్చి ఒక 30 విల్లాస్ ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ జూలైలో చేయాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఒక 30 వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ జనవరిలో. ఓకే. ద రిమైనింగ్ రెస్ట్ కంప్లీట్ వచ్చి నెక్స్ట్ అక్టోబర్ వరకు మనం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసాము. ఓకే. సో అదే ప్లాన్ ప్రకారంగా నడుస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా మీరు చూస్తారు. ఎస్, మోర్ కన్స్ట్రక్షన్ దెన్ జరుగుతుంది. 30% విల్లాస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, పెయింటింగ్ ఉంది, అవును. ఫినిషెస్ ఉన్నాయి. Hmm. ఇంటీరియర్ వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు చేపించేసుకుంటారు. ఓకే. సో అలా చాలా మంది కస్టమర్ కూడా అనుకునేది ఏంటంటే సార్, డెవలప్మెంట్స్ అన్ని ఇన్సైడ్ లోనే అంటే ఇన్ టైమ్ లోనే అయిపోతుంటాయా లేదా అనేది డౌట్ అయితే క్లారిఫై చేయాల్సిందే ఖచ్చితంగా. తప్పకుండా. ఎస్, ఇదే మెయిన్ మన కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏంటంటే సపోజ్ మనం ఏదైనా ప్లేస్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు చూసేది ఏంటి 3. అవును. ఒకటి ప్లేస్, Yes. ప్లేస్ ఎందుకంటే కనెక్టివిటీ ఉందా లేదా. అవును. రెండోది సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి, Hmm. నియర్ బై స్కూల్స్ కానీ, Hmm. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, మన హాస్పిటల్స్ కానీ, Yes. ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉందా లేదా. ఈ 3 ఫిల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, మనకి అమ్యూనిటీస్ ఉన్నాయా లేవా. Yes. ఈ ట్రాంకిల్ విల్లాస్ అంటే ట్రాంకిల్ లాగా ఉండటం కాకుండా ప్రతి ఫెసిలిటీ అక్కడ ఉండాలి మనకి. Yes. సో అవి కూడా మనం ఇంటర్నల్గానే సమకూరుస్తున్నాం కాబట్టి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ విల్లాస్ కాబోతున్నాయి ఇవి. Hmm. సో మీరు కన్స్ట్రక్షన్ కూడా చూస్తారు, Hmm. ప్రతి స్పెసిఫికేషన్ స్పెసిఫైడ్గా ఉంటుంది. సో వెరీ క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాము. Okay. మీరు వస్తే 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, అంటే ఒకసారి చెప్పండి సార్. Yeah, చాలా please. మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, అంటే ఎన్నో విల్లాస్ ఉంటాయి, ఎన్నో వెంచర్స్ కూడా బయట మార్కెట్ లో ఉంటాయి. అవును. అటువంటప్పుడు మీ విల్లానే కొనాలి అని కస్టమర్ మైండ్ లో ఎందుకు అనుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. కస్టమర్ మైండ్లో ఎందుకు అనుకోవాలనే డౌట్ వచ్చినప్పుడే నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే ప్లీజ్ కమ్ అండ్ విజిట్. ఓకే. మీరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం ఏదో టీవీలో చెప్పినంత మాత్రాన వాళ్ళు ఫీల్ అవ్వరు. ఎస్, అవును. బట్ ఓకే, సంథింగ్ ఇస్ దేర్, వీ నీడ్ టు గో. Hmm. మీరు రండి, వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ వాడే స్టీల్ కానీ, సిమెంట్ కానీ, బ్రిక్స్ కానీ, ప్లాస్టర్ కానీ, పెయింట్స్ కానీ ఇచ్చే స్పెసిఫికేషన్ ఎలా ఉంది, Yes. కంపారిటివ్లీ మీరు ఏదైతే కంపేర్ చేస్తున్నారో వాళ్ళే ఎలా ఉన్నాయి, Hmm. ఆ ప్రైస్ ఎలా ఉంది, ఈ ప్రైస్ ఎలా ఉంది, ఓకే. ఇక్కడ ఉన్న కనెక్టివిటీ ఎలా ఉంది, అక్కడ ఉన్న కనెక్టివిటీ ఎలా ఉంది, Hmm. లేటర్ ఆన్ ఆఫ్టర్ 5 years ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఓకే. మనం కొనేదానికి మనకు గ్రోత్ ఉందా, ఎస్, అవును. లివింగ్ స్టైల్ పెరుగుతుందా, Hmm. ఇవాళ రోజు ఎట్లా ఉంది అనేది మీరు ఒక్కసారి వస్తే మాతో కూర్చుంటే మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు వెళ్ళి కంపేర్ చేసుకోండి. ఎస్, అవును. కంపేర్ చేసుకున్నాక యూ కమ్ బ్యాక్ టు ద సొల్యూషన్. అవును. వచ్చి యూ కెన్ నెగోషియేట్. ఎస్, అవును. నెగోషియేట్ ఎట్లా అంటే సార్ ప్రైస్ తగ్గిస్తారా, లేకపోతే క్వాలిటీ తగ్గిస్తారా, క్వాలిటీ పెంచుతారా, ఇంకేమైనా యాడ్ చేస్తారా, దట్ విల్ టేక్ ఫార్వర్డ్ అన్నమాట. అవును, అంతే. Yeah. సో బయట కూడా చాలా మంది కూడా క్వాలిటీ అనేది చూసుకుంటారు, ఎందుకంటే విల్లాస్ అనేసరికి కంప్లీట్ గా అంటే దాంట్లోనే అయిపోయినాయి కదా అన్నట్లుగా కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా కంప్లీట్ క్వాలిటీతో ఒక్కసారి మీరు విజిట్ చేయండి, ఒకసారి వచ్చి కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి, విల్లా అనేది చూడండి, ఒకసారి మాట్లాడండి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి, క్వాలిటీ క్వాంటిటీ అంటారు కదా, సో అలా మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్ గా మళ్ళీ ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి ప్రసాద్ సింగ్ గారు చెప్తున్నారు. ఎస్, ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్ళి కంప్లీట్ గా సార్ ఒకసారి Yeah, please. విజిట్ చేద్దాం సార్. Right, please. Yes, sir. ఎస్ సార్, లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోతేనే అటు గ్రీనరీ ఇటు గ్రీనరీ. ఎందుకు సార్ మీకు అంత గ్రీనరీ అంటే బాగా ఇష్టం అనుకుంటా సార్? ఆఫ్ కోర్స్ గ్రీనరీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఎస్, సో అవును. మళ్ళొకటి ఏంటంటే ట్రాంకిల్ లివింగ్ అంటేనే గ్రీనరీ, ఒక ప్రశాంతమైన వాతావరణం అంటేనే ట్రాంకిల్ అంటాం. సో పేరు పెట్టాం కాబట్టి డెఫినెట్ గా వీ నీడ్ టు డూ ఇట్. ఓకే, సో అది చేసి చూపించాలంటే. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే see, మనం ఇంట్లో ఏం ప్లాన్ చేసామనంటే ఒక 100% కంప్లీట్ నేచురల్ ప్లాంట్స్ వాడాలని చూస్తున్నాం. తెలంగాణకి సంబంధించిన ప్లాంట్స్
ప్లాంట్స్ లాంగ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఏవైతే న్యాచురల్ గా Oh. పెరుగుతున్నాయో Hmm. వితౌట్ పెస్టిసైడ్స్ లేకుండా ఓకే అవిను మెడిసినల్ ప్లాంట్స్ సీజనల్ ఫ్రూట్ ప్లాంట్స్ ఓకే ఇట్లాంటివి పెట్టేసి దాన్ని ఇంకా మనం సస్టైనబుల్ గా చేయాలని ట్రై చేస్తున్నాము. ఓకే అది. ఎస్ అక్కడ కూడా చూసుకోవచ్చు చాలా ప్లాంట్స్ కూడా చాలా పెద్దగా కూడా అయిపోయినాయి, చాలా ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేసినట్లున్నారు. పెద్ద పెద్ద చెట్లు అయితే ఇక్కడ కూడా వచ్చేసాయి. ఇంకా ఇవన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మొక్కలు స్టార్టింగ్ లో పెట్టినవి ఎస్ ఇవన్నీ కోనాకార్పస్ ఇప్పుడు యాక్చువల్లీ వాడద్దు అంటున్నారు, ఇమీడియట్ గా మేము తీసేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యేసరికల్లా ఈ పార్క్ లో కానీ ఈ మనకు రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇంటి ముందు పెట్టే ప్లాంటేషన్ కానీ అన్ని న్యాచురల్ కంప్లీట్ గా తెలంగాణ ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన ప్లాంట్స్ పెడతాం. దానివల్ల ఏంటంటే పెస్టిసైడ్స్ అనేవి తగ్గించేసి న్యాచురల్ గ్రోత్ గా వచ్చేలాగా చేస్తున్నాం. ఎస్ ఎరువులు అటువంటివి మందులు Yeah. మందు రకంగా క్రిమి సంహారకగా వాడకుండా Exactly. న్యాచురల్ పద్ధతిలో Natural పద్ధతిలో. తెలంగాణకు సంబంధించిన చెట్లు మొక్కలు అయితే ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కంప్లీట్ న్యాచురల్ గా అయితే పెట్టడానికి అయితే ఇక్కడ ఏవైతే చూస్తున్నారు. 1000 years నుంచి Yes. వితౌట్ పెస్టిసైడ్స్ ఎట్లా పెరిగేవో అవును సో వాటిని మనం ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. చేస్తున్నాం. Yes. ఎస్ అవును సో సార్ ఇది చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నేను ఇందాక అవును, చెప్పిన construction. 30% కన్స్ట్రక్షన్ అనేది ఇది. సో ఏదైతే ప్లాస్టింగ్ అయిపోయిందో రెస్ట్ ఓన్లీ పెయింటింగ్ అండ్ కింద టైల్స్ తర్వాత ఇంటీరియర్ బ్యాలెన్స్ ఉంది. ఓకే ఇది ఒక 15 విల్లాస్ కంప్లీట్ గా రెడీ ఉన్నాయి. ఓకే టోటల్ ఈ లైన్ లో ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ 5 and 5 10 దాని తర్వాత ముంగట ఒక 10. ఓకే సో అటు సైడ్ కూడా కనబడుతుంది, కొద్దిగా అవును. ముందుకు వెళ్తే కనబడుతుంటాయి. సో ఓవరాల్ ఒక 30 మనకి ఇమీడియట్ గా మనం క్లయింట్స్ కి ఇప్పుడు ఇచ్చేయచ్చు అనమాట. ఓవరాల్ గా 30 దే కెన్ కమ్ అండ్ డూ దేర్ పెయింటింగ్ ఇంటర్నల్ గా. ఎక్స్టర్నల్ Okay. పెయింటింగ్ అయితే అందరికి ఈక్వల్ గా ఉంటుంది, ఓకే బట్ ఇంటర్నల్ గా ఇఫ్ దే వాంటెడ్ టు గో ఫర్ దేర్ ఓన్ చాయిస్ చేసుకోవచ్చు. ఎస్ టైల్స్ మార్పిడి కానీ ఇంకేదైనా కానీ మళ్ళీ సంబంధించినట్టుగా వాళ్ళు మనతో కోఆర్డినేట్ చేస్తే మేము చేసిస్తాం. ఓకే లేదు ఐస్ పర్ ద కంపెనీ స్పెసిఫికేషన్ కంప్లీట్ చేయాలనుకున్నా మేము ఇమీడియట్ గా చేసేస్తున్నాం అనమాట. ఓకే ఈ So రోడ్ అది కూడా. చాలా విడ్త్ ఉంది సార్. ఇది 40 feet. ఎస్ ఎంట్రన్స్ కంప్లీట్ అక్కడ నుండి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 40 feet. ఓకే ఇంటర్నల్ రోడ్ వచ్చి 30 feet. ఓకే అది వచ్చేసి So 30 మనకి- ఫీట్ ఇది 40 Yeah, ఫీట్ కార్నర్ under- బిట్స్ కదా సార్ కంప్లీట్ గా కొంచెం. ఇవన్నీ కార్నర్. ఎస్ సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఈ కంప్లీట్ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా మనకి కంప్లీట్ న్యూమాటిక్ వాటర్ సిస్టమ్, Oh. పంపింగ్ సిస్టమ్ అన్నమాట. నో రెడ్ వాటర్ ట్యాంక్. సో అబ్సల్యూట్ ఎస్టీపీస్ ఓన్ డ్రైనేజ్ ప్లాంట్ ఎస్టీపీ కూడా ఉంది. ఓకే ఆ ఎస్టీపీ కూడా డ్రైన్ అయిన వాటర్ని మళ్ళీ మనం మొక్కలకి వాడడానికి ప్లాన్ చేస్తున్నాము. ఓకే సో స్టామ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది మనకి. వర్షములు పడ్డ వాటర్ కూడా మనం స్టోర్ చేసి దాన్ని మళ్ళీ ప్లాంటేషన్కి వాడేలాగా చేస్తాం. ఓ గ్రేట్ సార్. యా ప్రస్తుతానికి చూడండి సార్, ఇది Yes. 175 స్క్వేర్ యార్డ్. ఓకే ఇది 3000 కన్స్ట్రక్షన్ లో ఉంది. ఒకసారి చూద్దాం కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ని ఒకసారి లోపల కూడా డీటెయిల్ గా చూద్దాం. ఇది పార్కింగ్, ఓకే మనకి సింగిల్ పార్కింగ్ వచ్చింది. సో అందుకంటే మనకి 40 feet 30 feet కంప్లీట్ ఒక పార్కింగ్ బయట పెట్టుకున్నా, ఒక పార్కింగ్ మాత్రం లోపల. కంప్లీట్లీ Okay. సెక్యూర్ గా పెట్టొచ్చు. ఎస్ అయినా కార్ అయినా సరిపోతుంది సార్ మంచిగా ఫ్రీగా. Yeah, yeah, enough. మీకు నేను కంప్లీట్ అయింది చూపిస్తాను, Yes. మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది అండర్ కన్స్ట్రక్షన్, ఒక ఐడియా కోసం వచ్చాం. ఎస్ దీని తర్వాత కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను. ఓకే దాని తర్వాత ఫర్నిచర్ చూపిస్తాను. ఓకే సో సార్. యూ విల్ గెట్ ఎ ఫుల్ అండ్ ఐడియా. యా సార్. ఇది 3000. ఓకే స్క్వేర్ ఫీట్. ఓకే 3000 స్క్వేర్ ఫీట్ ఇది కన్స్ట్రక్షన్ ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా రెడీ పెయింట్స్, ఒకవేళ క్లయింట్స్ చాయిసెస్ ఏమైనా పెయింట్స్ ఉంటే వాళ్ళతో పాటు చేపించుకునేలాగా పెట్టాము. పెట్టొచ్చు. ఓకే దిస్ మోస్ట్లీ విత్ ఇన్ 2 months లోపల కంప్లీట్ చేయాలి మేజర్ వర్క్స్. ఓకే ఇంకా 1-2 months ఏమైనా ఉంటే వాళ్ళు ఇంటీరియర్ చేయించుకుంటారు. ఓకే ఆల్మోస్ట్ చాలా బుక్ అయింటాయి కదా సార్. కంప్లీట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% బుక్ అయిపోయినాయి. ఓకే ఇంకా రెస్ట్ 50% ఉన్నాయి. ఓకే దాంట్లో 10 వచ్చేసి విల్లామెంట్స్ అవి. యా అంటే చాలా మంది కస్టమర్స్ కూడా అనుకుంటూ ఉంటారు కదా సార్, ఏమనంటే అంటే ఓన్లీ ఉండడానికి కాదు ఫర్దర్గా ఫ్యూచర్గా కొంతమంది ఆలోచించి కూడా కొన్ని టైప్ కూడా ఉంటుంది. అంటే ఫ్యామిలీ స్టే చేయకుండా చాలా మంది అమ్మాలి అనుకుంటే కూడా వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ వచ్చే అంటే డబల్ వచ్చే అవకాశం ఉందండి. 100%. మనం ఏంటంటే నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్, వీఆర్ మేకింగ్ ఏ ఫైనాన్షియల్ ప్లాన్ అన్నమాట. కన్స్ట్రక్షన్ ఎవరైనా చేస్తారు, ఎస్ మనం వీఆర్ మేకింగ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్. లైక్ ఎవరైనా కస్టమర్ కొన్నారు అని అంటే ఇవాళ రోజు అతను పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ ఎలా రావాలి, అవును బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా రావాలి, అవును సో దానికి వర్త్ ఉందా లేదా, ఆ క్యాల్కులేషన్స్ కూడా చేసి మేము మంత్లీ 40,000 ఒక 18 months వరకు మేము ఈఎంఐ పేలాగా ఇస్తున్నాం. ఓకే ఎందుకంటే అతను ఇప్పుడు స్టార్ట్ చేశారు, అవును లోన్ స్టార్ట్ అయింది, ఈఎంఐ కట్టాలి అంటే ఇక్కడ నుంచి రిటర్న్స్ లేవు. అవును సో వీఆర్ సపోర్టింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఎట్లా మేనేజ్ చేయాలనేది చూసి మంత్లీ ఒక 40,000 రెంట్ లాగా ఇస్తున్నాం. ఓకే 18 months వరకు. 18 months తర్వాత కంప్లీట్ అవుతుంది కాబట్టి దాన్ని రెంట్కి ఇవ్వచ్చు, ఇక్కడ తను వచ్చి ఉండొచ్చు అనమాట. ఓ సూపర్ అన్నమాట. సో కస్టమర్ కి బర్డన్ అనేది లేకుండా 40,000 అనేది సార్ వాళ్ళే ఇస్తున్నారు, పే చేస్తున్నారు. తర్వాత టోటల్ గా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు రెంట్కి ఇచ్చి లేదా వాళ్ళే ఉండి కంప్లీట్ గా ఇది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా. వీఆర్ నాట్ ఓన్లీ కాంట్రాక్టర్స్, వీఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్. ఎస్ అవును వాళ్ళు బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ కి అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించి కొనగాలనుకోవచ్చు. Yeah. ఎవరున్నా సరే మనతో మాట్లాడితే విల్ మేక్ ఏ ప్లాన్.
ప్లాన్. వాళ్ళకి ఏది సెట్ అవుతుంది, 3000 సెట్ అవుతుందా, 4000 సెట్ అవుతుందా, దాని ప్రకారంగా వాళ్ళకి ఫైనాన్షియల్ మనం గైడ్ చేస్తాం. ఎస్ అవును, ఇది XXL కాబట్టి చూసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్, సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ గా ఇది బెడ్రూమ్స్. ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇంకొకటి పైన ఒక ఫ్లోర్ ఉంది. ఓకే, బెడ్రూమ్స్ సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్, ఓకే, ఇది కిడ్స్ బెడ్రూమ్. కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు క్లారిటీ ఉండకపోవచ్చు, ఓకే, బట్ మీకు కంప్లీట్ అయిన దానికి వెళ్తే మీకు ఇదే మళ్ళీ డిఫరెంట్ కనబడుతుంది. అవునవును, మళ్ళీ ఫర్నిచర్స్ అన్ని పెట్టి ఇంటీరియర్ అయిన తర్వాత ఇంకొక డిఫరెంట్ లుక్, yes అవును సార్. 3-4 డిక్స్. ఓపెన్ ల్యాండ్ చూసినప్పుడు ఒక ఫీల్, yes అవును సార్. స్ట్రక్చర్ అయిన తర్వాత ఒక ఫీల్, తర్వాత మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ఫీల్, ఫర్నిచర్ పెట్టాక ఇంకొక ఫీల్. yes అవును సార్. ఒకసారి మళ్ళీ ఒకసారి పైకి వెళ్దామా సార్? ప్లీజ్. ఇది కంప్లీట్ సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ మనకి ఇక్కడ వచ్చి హోమ్ థియేటర్, ఓపెన్ టెర్రస్, ఓకే, ఇక్కడ గార్డెన్ అండ్ ఓపెన్ బార్బిక్యూ, సో ఇలాంటి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, ఒకసారి కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. అయిపోతుంది, yes లాస్ట్ ఫ్లోర్ ప్లాస్టర్ జరుగుతుంది. ప్లాస్టర్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ నుండి తీస్తే మీకు అటు 5 ఇటు 5 కంప్లీట్ అయ్యి కనబడుతుంటాయి. అవును, ఆ ఎలివేషన్కి వెళ్తే మీకు వేరే కంప్లీట్ అయినవి కనబడుతుంటాయి. సో ఇక్కడ వస్తే ఇటు కనబడుతుంది, చూడండి. సో దాని బ్యాక్ సైడ్ స్కెలిటన్. ఓకే, అందుకంటే అక్కడ కంప్లీట్ అయినవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎస్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సార్. అవి పెయింట్ మాత్రమే ఉన్నాయి కదా సార్? అంతే, ఇంకా పెయింట్ ఫస్ట్ పెయింట్ వేసేసి సెకండ్ పెయింట్ వేసేస్తే మనకు సెట్ అవుతుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్, అవి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయినవి. సో అక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఒకటి విల్లా కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్గా కన్స్ట్రక్షన్కి సంబంధించి చాలా బాగుంది. ఏ సార్, కన్స్ట్రక్షన్కి చూసాము. సో నెక్స్ట్ ఏది చూద్దామంటారు? కన్స్ట్రక్షన్ జరుగుతుంది ముందే. సో ఇది జస్ట్ ఫుటింగ్ అయిపోయింది, కాలమ్ స్టాండ్ అవుతున్నాయి. సో ఇది మాక్సిమం ఒక మళ్ళీ 3-4 మంత్స్ లోపల ఇది కూడా కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోయి బ్లాక్ కోర్కి వస్తుంది. సో బుకింగ్స్ ఎట్లా అవుతున్నాయి, మనం ఫేజ్ వైజ్ గా డివైడ్ చేసాం కదా. సో ఆ ఫేజ్ లో ఏ ఫేజ్ ఎలా సెట్ అవుతుందో దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాం అన్నమాట. సో కొంతమంది క్లయింట్స్ ఎట్లా ఉన్నారంటే ఇమీడియట్ గా వచ్చి ఉందాం అనుకుంటున్నారు. సో వాళ్ళ ప్రియారిటీస్ ప్రకారం ఇమీడియట్ గా అవుతున్నాయి. కొంతమంది ఐ వాంటెడ్ టు కమ్ ఆఫ్టర్ 1 year అన్న వాళ్ళకి ఆ ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాం. దాని ప్రకారం అంటే టోటల్ గా కస్టమర్ అభిరుచి తగ్గట్టుగా 90% దేర్ చాయిస్. 90% ఎందుకంటే మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మన కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చి టోటల్ ఇంకా 1 year వరకు ఉంది, 1.5 year. సో ఆ ప్లాన్ లో ఎవరు ఎక్కడ ఫిక్స్ అయితే అక్కడ పెట్టేయడం. అంతేకాని ఇప్పుడు కంప్లీట్ అయింది కొనమని చెప్పేయటం లేదు, తర్వాత తీసుకోమని చెప్పేది లేదు. సో వీ హావ్ ఆల్ ఓపెన్ ఆప్షన్స్. ఫైనాన్షియల్ గా ఓపెన్ ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్షన్ ఆఫ్ ద SFT లో ఓపెన్ ఆప్షన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ లో ఓపెన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రతిదీ వీ హావ్ కస్టమర్ ఫ్రెండ్లీ. వాళ్ళు వచ్చి మాట్లాడి నిజంగా వాళ్ళకి ఏదైనా సెట్ అవుతుంది కావాలంటే కూడా డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్ తో చాలా అందుబాటులో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొత్తగా 100% మనం ఏంటది ఫర్నిచర్ తో ఇచ్చేది అనమాట. కొద్దిగా డిలే అయింది, యాక్చువల్లీ వి ప్రామిస్డ్ బిఫోర్ 1.5 month అయిపోవాలి. కొన్ని రీజన్స్ వల్ల కొద్దిగా లేట్ అయింది, బట్ స్టిల్ నా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పెయింట్స్ ఎక్స్టర్నల్ పెయింట్స్ ఉన్నాయి, లోపల కూడా అయిపోయింది. దాని తర్వాత ఫర్నిచర్ అది ఫిక్స్ చేస్తే ఇంకో మంత్ లోపల మీకు కంప్లీట్ 100% డిస్ప్లేకి రెడీ ఉంటుంది. వేర్ ఇస్ బెడ్, వేర్ ఇస్ సోఫా, వేర్ ఇస్ యువర్ డైనింగ్, మీ హోమ్ థియేటర్ ఎలా ఉంది, మీ సిట్టింగ్ ఎలా ఉంది, బార్బిక్యూ ఎలా ఉంది, గార్డెన్ ఎలా ఉంది. సో అవన్నీ మీరు ఫీల్ అవ్వచ్చు. ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అది అయిన తర్వాత ఇంకొంచెం పీపుల్ అట్రాక్షన్ పెరుగుతుందని అనుకుంటున్నాం. సో ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న మోడల్ హౌస్, దీన్ని మనం ఆఫీస్గా వాడుతున్నాము. మీరు అట్లీస్ట్ దీన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ల్యాండ్స్కేప్ గార్డెన్ ఫ్రంట్ ఎలా ఉంటుంది, లోపల రూమ్ సైజెస్ ఎలా ఉన్నాయని. బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ ఆఫీస్ అన్నమాట. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది మోడల్ హౌస్ అన్నమాట. సో మోడల్ హౌస్ని ఆఫీస్ లాగా వాడుతూ ఉన్నారు. సో ఒకసారి కంప్లీట్గా లుక్ అనేది చూసుకుందాం సార్తో పాటు వెళ్ళి. లోపల బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇంతకు ముందు అయితే కన్స్ట్రక్షన్ విల్లా అయితే చూసాం కదా, ఇప్పుడు కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది మోడల్ హౌస్ అయితే ఉందన్నమాట విల్లా. సో ఒకసారి లోపలికి వెళ్దాం సార్, లోపలికి వెళ్దాం. ఎస్ సార్, ఎంటర్ అయితేనే కాంపౌండ్ అనేది కూడా టోటల్గా గ్రీనరీగా ఉంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. సో కార్ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉన్నారు, చూసుకోవచ్చు. కార్ మీ స్పేస్ చూడండి, కార్ పార్క్ తర్వాత ఎంత స్పేస్ ఉంది, పక్కన గార్డెన్ స్పేస్ ఎలా ఉంది, మెయిన్ గేట్ ఎలా ఉంది, ఇది మెయిన్ డోర్ ఎలా ఉంది, ఇట్ యువర్ ఫీల్ ఇట్ అన్నమాట. ఎస్ అవును సార్. ఇష్ట బాగా మార్నింగ్ చాలా బాగుంది. ఇది హాల్. సో టెంపరీగా మనం ఆఫీస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆఫీస్ సెటప్ ఉంది. సో అదర్వైజ్ మీరు దాంట్లోకి వెళ్తే ఇప్పుడు కొత్త దాంట్లో కంప్లీట్ ఫీల్ వస్తుంది. ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ ఇది. సో
నార్త్ ఈస్ట్ ఫ్లాట్ ఇది. సో లోపలికి ఎంటర్ అయితేనే హాల్ అన్నమాట ఇది. సో హాల్ అయిన తర్వాత ఒకసారి పైన కూడా చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందన్నమాట. చాలా రిచ్ లుక్తో చూసుకోవచ్చు ఎంత బాగుందో. అసలు ఇలా కూర్చుంటే మన ఫేస్ మనకు రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. Gets it. ఎస్, మన ఫేస్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఫేస్ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది సార్, యూనిక్ గా ఉంది. అవునా? డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది నిజంగా. Perfect. రిచ్ లుక్ ఉంది. సో సోఫాస్ అనేది కూడా మనం కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కస్టమర్ అభిరుచి అన్నమాట. సో అందుకు సంబంధించి అట్లా కూడా వేసుకోవచ్చు. Yeah, ఇది బెడ్రూమ్, ఒక బెడ్రూమ్ ఇది. ఓకే, హాల్ చాలా స్పేసియస్ గా కనిపిస్తుంది సార్. వెరీ స్పేసియస్. 4000 ఎస్ఎఫ్టీ కదా. సో అవును. సార్ బాగున్నారా? ఆఫీస్ ఇంజనీరింగ్ టీమ్ వర్కింగ్. ఓకే, ఇది బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్స్, సార్ కిచెన్, ఓకే పక్కన లిఫ్ట్ ప్రొవిజన్. ఓకే, ఎస్. ఇక్కడ చాలా వస్తుంది. మందికి లిఫ్ట్ కావాలి అని Yeah, expect ఇక్కడ చేస్తూ వస్తుంది ఉంటారు. లిఫ్ట్. కావాలంటే ఇది కనుక మనం ఇక్కడ లిఫ్ట్ అరేంజ్ చేసుకోవచ్చు. ప్రొవిజన్స్ ఇచ్చేస్తున్నాము. ఇది Okay. మనం ఆఫీస్ కోసం వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం రిపేర్ చేయట్లేదు. Hmm. సో మనకి మీరు మిగతా విల్లాస్కి వెళ్తే మీకు ప్రొవిజన్ ఉంటుంది. ఓకే అటు సైడ్ ల్యాండ్స్కేపింగ్, మీకు వాటర్ ఫౌంటైన్ పెట్టేయచ్చు, ఓకే, మంచి డెకరేషన్గా చేయొచ్చు. అవును. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. సెట్ బ్యాక్ ఇది కిచెన్. బట్ మీకు ఇప్పుడు ఆఫీస్ కాబట్టి యూ విల్ నాట్ ఫీల్ అట్మాస్ఫియర్. పైకి వెళ్దాం రండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చైల్డ్ బెడ్రూమ్, బాల్కనీ. పైకి వెళ్ళి మనము కూర్చొని మాట్లాడదాం. ఎస్ సార్, డెఫినెట్లీ. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా చెప్పాలి అని అంటే వాళ్ళకి ఫస్ట్ టైటిల్ క్లియర్గా ఉందా లేదా. సో మనది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ప్రైస్ కూడా, సో ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే, చెప్పడానికి వినడానికి కూడా బాగుంది. వచ్చి చూస్తే ఇంకొంచెం బాగుంటుందా లేదా అనేది డిసైడ్ చేసుకుంటారు. లాస్ట్లో వచ్చేది ప్రైస్ మనం 7500 ఎస్ఎఫ్టీ కోడ్ చేసాము. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెగోషియబుల్, డిపెండ్ ఆన్ ద కస్టమర్ చాయిస్. తను లోన్కి వెళ్తున్నారా, క్యాష్కి వెళ్తున్నారా, లివింగ్కి ఇమీడియట్గా వస్తున్నారా, 1 year తర్వాత వస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ ప్లానా, లేకుంటే రేపటి లివింగ్ ప్లానా అనేది వాళ్ళ చూసిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత నెగోషియేషన్ ఉంటుంది. దట్టు ఈ పెట్టిన ప్రైస్ మన చుట్టుపక్కల ఉన్న 5 to 6 విల్లా ప్రాజెక్ట్స్లో కంపేరిటివ్లీ చేసుకున్నాకే మన దగ్గరకు వచ్చి అడగచ్చు. నిజంగా వేరే ప్రాజెక్ట్తో కంపేర్ చేసి దాని మీద ఇలా ఉంది అంటే వీఆర్ రెడీ టు టేక్ ఏ పాయింట్ అనమాట. హాయ్, ఎస్, 99 lakhsకి మాత్రమే విల్లా. నిజంగా ఇది నిజమా అనుకుంటున్నారా? ఎస్, ఎక్కడో కాదు, ఈస్టర్న్ మెడోస్ దగ్గర మాత్రమే అనమాట ఇది అవైలబుల్ ఉంది. సో సామాన్య మధ్యతరగతి వాళ్ళు మేము కొనలేకపోతున్నాం, విల్లా కొనాలంటే అయ్యో బడ్జెట్ లేదు అని ఆలోచిస్తున్నారా? అటువంటి ఆలోచన అలాగే చింత అనేది కూడా ఎటువంటి అవసరం లేదు. చింతెందుకు దండగా, జేఎం ప్రాపర్టీస్ ఉందిగా అండగా. సో డెఫినెట్గా మధ్యతరగతి వాళ్ళకైతే రీజనబుల్ ప్రైస్కి కేవలం 99 లక్షల రూపాయలకు మాత్రమే ఒక విల్లా అనేది బుకింగ్ చేసుకోవచ్చు. అది కూడా June 8న గ్రాండ్ లాంచ్ ఉండబోతోంది. సో ప్రముఖులు కూడా అందులో పాల్గొనబోతున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే సినిమా వాళ్ళు కూడా ఆ ఈవెంట్కి వస్తున్నారనమాట. సో మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి వెంచర్ని చూసి 99 లక్షలకు మాత్రమే విల్లా అనేది అందుబాటులో ఉంది. డెవలప్మెంట్స్ అన్నీ చూసి మీరు కూడా బుకింగ్ చేసుకోవచ్చు.